మీనా దొంగతనం చేసింది అంటున్న ప్రభావతికి దిమ్మ తిరిగేలా నిజం బయట పెట్టిన రాధిక ప్రేమ్ కుమార్, రోహిణి చెంప పగలగొట్టిన ప్రభావతి. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీరు మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీద మనోజ్ అయితే చాలా తెలివిగా డబ్బు మొత్తం నొక్కేసి వీళ్ళని వేరే వాళ్ళని చేశాడు. దాంతో ఇంట్లో వాళ్ళంతా మనోజ్ మీద అటాక్ స్టార్ట్ చేశారు. ఇక మనోజ్ చచ్చినట్టు అందరికీ కూడా డబ్బుని ట్రాన్స్ఫర్ చేసి ఇక అందరూ ఎవరి డబ్బులు వాళ్ళు తీసుకున్న తర్వాత మనోజ్నైతే పిచ్చ కొట్టుడు కొడతారు. ఇక రోహిణి ముందే చెప్పాను కదా ఎవరి వాళ్ళకి ఇచ్చేసేయని, కక్కుర్తికి పోయి అందరి దగ్గర అవమాన పాలవటం, చి నీ బ్రతకంతా ఇంతే అంటూ వెళ్ళిపోతుంది. అందరూ ఇలాగే మాట్లాడుతున్నారేంటి అనుకుంటూ ఉండగా ప్రభావతి వచ్చి, ఎరా 25,000 రూపాయలు కొట్టేసిందే కాక 10,000 నా చేతిలో పెట్టి నీ మీద ప్రేమమ్మా అదమ్మా ఇదమ్మా అంటావా అంటే, అది కాదమ్మా అంటూ ఉంటాడు. నోర్మై, నీ బుద్ధి ఎప్పుడు ఇంతేరా, కుక్కతో ఒక బంకరలాగా అని చెప్పి తిట్టి వెళ్ళిపోతుంది. ఇక మనోజ్ డబ్బులన్నీ తీసేసుకున్నారు, పైపెచ్చి తిట్లు దెబ్బలు అని చెప్పని అనుకుంటూ వెళ్తాడు. ఇక ఈలోపు రవికైతే తన రెస్టారెంట్ ఓనర్ కూతురు ఫోన్ చేసి అర్జెంటుగా నువ్వు నాకు హెల్ప్ చేయాలి అని చెప్పి ఆ రాత్రి మీద ఫోన్ చేయడంతో, ఏంటి అంటే రేపు అమెరికా నుంచి పెళ్లి కొడుకు నన్ను చూసుకోవడానికి వస్తున్నాడు, వాడి ముందు మనం లవర్స్లా అంటే ప్రేమికుల్లా యాక్ట్ చేయాలి, దాంతో వాడు నన్ను వదిలేసిపోతాడు, ఈ హెల్ప్ చేయని చెప్పి బ్రతిమలాడటంతో సరే అంటాడు. ఉదయాన్నే రెడీ అయిపోయి ఇక రెస్టారెంట్ దగ్గరికి వెళ్తాడు. అటు తిప్పి ఇటు తిప్పి ఆఖరికి సూట్ మర్చిపోయి వెళ్ళడంతో శృతి అయితే సూట్ తీసుకుని వెనకాలే వెళ్తుంది. అలా వెళ్ళేసరికి అక్కడ విషయం అంతా శృతికి అర్థమవుతుంది. ఇక అది చూసి చాలా వరకు కూడా శృతి బాధపడుతుంది. వీళ్ళిద్దరూ ఆన్లైన్లోనే ప్రేమించుకుంటూ ఉన్నారా, ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకున్నారా, మధ్యలో నేను వెర్రిదాన్నా అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే, శృతి అది కాదు శృతి, నా మాట విని శృతి అంటూ ఇక రవి అయితే కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఈలోపు తనని అంటే తన రెస్టారెంట్ ఓనర్ కూతుర్ని నువ్వే నిజం చెప్పు అంటే కాసేపు నిన్ను టీజ్ చేయాలి అనుకుంటూ, ఏమో అది నిజమై ఉండొచ్చు కదా అంటుంది. ఇక శృతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రవి ఏంటి ఇలా చేసావంటే, అది అబద్ధం కానీ ఇప్పుడు దాన్ని నిజం చేద్దాం రవి అంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి ఇక అక్కడి నుంచి శృతి కోసం శృతి అనుకుంటూ పరిగెడతాడు రవి. ఈలోపు ఇక్కడ మీనా బాలు ఇద్దరు కూడా ఫైనాన్స్ ఆఫీస్ దగ్గరకు వస్తారు. వచ్చిన తర్వాత ఇక ఫైనాన్స్ ఆఫీసులో డబ్బులు కట్టడానికి వస్తాడు బాలు. ఈలోపు మీనా ఆ డబ్బు కట్టేస్తుంది. అదేంటి నువ్వు కట్టావంటే, నేను కట్టకూడదా, పదండి ముందు అని బయటకు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎలాగూ వచ్చిన ఆ 25,000 ఉన్నాయి కదా, వాటిని ఇక్కడ కట్టేశాను, ఈఎంఐ ఒకటి తగ్గినట్టే కదా అంటే, అదేంటి నీ చేతిలోకి ఏం ఉంచుకోవా, నీకంటూ డబ్బొద్దా అని అంటే, పూలమ్మగా వచ్చిన డబ్బుల్లోంచే పెట్రోల్ ఖర్చులు పోతున్నాయి, ఇంకా నాకేం ఖర్చులుంటాయి చెప్పండి, అడపా దడపా అప్పుడప్పుడు ఒక చీర ఆ చీర అంటూ ఏదో ఒకటి నాకు తెస్తూనే ఉన్నారు, ఇంకా నేను కొనుక్కోవాల్సిన అవసరం ఏముంది అంటే, పైన మనం రూమ్ కట్టుకోవాలి కదా, దానికోసం మనం డబ్బు దాచుకోవాలి కదా అని అంటూ ఉంటే, అది మీ బాధ్యత నాది కాదు అంటుంది. ఇక ఈలోపు రాజేష్ను తీసుకుని సత్యం అయితే ఫైనాన్స్ ఆఫీస్ దగ్గరికి వస్తాడు. ఇదేంటి నాన్న మీరు ఇక్కడికి వచ్చారు అంటే, ఈఎంఐ కడదామని రా అంటాడు. అబ్బా నాన్న నీ దగ్గర నువ్వు ఉంచుకోవచ్చు కదా అంటే, నేను పెన్షన్లోంచి డబ్బు దాచిపెడుతూనే ఉన్నాను కదరా, ఆ డబ్బు నాకు సరిపోతుంది, ఇక ఇదంటావా ఎక్స్ట్రా వచ్చిన డబ్బు, దీన్ని ఇందుకు ఉపయోగిస్తే మంచిదనిపించి ఈఎంఐ కట్టడానికి వచ్చాను అంటే, రాజేష్ అయితే మిమ్మల్ని అందరినీ చూసి నాకు చాలా అసూయగా ఉందిరా, ఇలాంటి భార్య ఇలాంటి తండ్రి దొరకడం నిజంగా నీ అదృష్టం అంటే, అవును నా ఇంత అదృష్టవంతుడు లేడు, అందుకే బంగారం లాంటి భార్య, నన్ను కంటికి రెప్పలా కాపాడుకునే తండ్రి నాకు ఆ భగవంతుడిచ్చిన 2 వరాలు అని అంటాడు బాలు. ఇక అయిపోయిన తర్వాత నేను కామాక్షి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను పూలు ఇవ్వడానికి అని మీనా బయలుదేరిపోతుంది. ఇక అలా బయలుదేరిన తర్వాత బాలు అయితే సరే నేను కూడా పని చూసుకుని వస్తాను అని చెప్పేసి బయలుదేరిపోతాడు. ఇక అలా బయలుదేరిన తర్వాత మీనా కామాక్షి వాళ్ళ ఇంటికి వస్తుంది. అప్పటికే ప్రభావతి కామాక్షి వాళ్ళ ఇంట్లో కూర్చొని ఇక ఆర్డర్లు వేస్తూ ఉంటుంది. ఈలోపు ఇక కామాక్షి అయితే, చూడు ఏదో ఒకటి చేసి ఎలాగొకలాగా మీనాని బాధ పెట్టడం తప్ప నీకేం పని ఉండదు అంటే, ఇప్పటికి 30 సార్లు అడిగావు మీనా అని చెప్పి అంటుంది ప్రభావతి. అనేసరికి అవును మరి మీనా కోసం అడక్క ఇంకెవరి కోసం అడగాలి నేను అని అనేసరికి
అదిగో వచ్చినట్టుంది వనదేవత, తీసుకొని పూలు అని చెప్పని అంటుంది. ఏమ్మా మీనా, ఏం ఇప్పుడు దాకా ఉండిపోయావు అని అంటే, కొద్దిగా పనుండి బయటకు వెళ్ళాను పిన్ని, ఇవిగోండి పూలు తీసుకొచ్చాను అంటే, విడిపూలు తెచ్చావా అంటుంది. తెచ్చాను పిన్ని అంటుంది. అంటూ నేను కట్టి తీసుకొచ్చేదాన్ని కదా అంటే, అదేనమ్మా, నువ్వు కట్టి తీసుకొచ్చేదానివే కాదంటలేదు, కానీ నువ్వు అలా కట్టి తీసుకొచ్చేసరికి ఇక్కడ దేవుడికి నేను చెయ్యాలనుకున్న పూజ పుణ్యం కాస్త పూర్తయిపోతుంది అని అంటే, అదేంటి పిన్ని అంటుంది. అంతేలేమ్మా, ఏం లేదులే, కానీ నేనే నా చేతులతో మాల కట్టి వెయ్యాలనేసి నా ఆశ అంటూ ఉంటే, సరే పిన్ని అంటుంది. ఇక పువ్వులు మాల కట్టబోతూ ఉండగా ప్రభావతి, నీకు కాఫీ ఇవ్వనా అని అడుగుతుంది మీనాని. అదే మరి, ఇంట్లో ఉన్న మనిషికి కాఫీ ఇవ్వరు కానీ బయట వాళ్ళందరికీ కాఫీలు ఇచ్చి కూర్చోపెడతావు అంటుంది. ఎందుకు అలా కుళ్ళిపోయి ఏడుస్తున్నావు? నేను కాఫీ పెట్టి తీసుకొచ్చినా నువ్వేమంటావు? మీనా పెట్టినట్టు లేదు అంటావు కదా అంటే, నువ్వేంటి నన్ను ఇరికిస్తావు అని చెప్పని అంటుంది ప్రభావతి. ఈలోపు డబ్బులు తీసుకో మీనా అని అంటే, అయ్యో వద్దు పిన్ని, మనలో మనకి డబ్బులేంటి అని అంటుంది. వాళ్ళు అలా ఎందుకు తీసుకుంటారు? బ్యాగులు లాక్కుని మరీ తీసుకుంటారు అంటుంది. ఇక ఆపుతావా వదినా అని అంటే, నేను కాఫీ పెట్టుకొస్తాను ఉండమ్మా అంటుంది కామాక్షి. అయ్యో పిన్ని ఎందుకులే, నేను వెళ్ళి పెట్టుకొస్తాను అని మీనా వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఈలోపు ఇక రాధిక వాళ్ళ అమ్మగారు వస్తారు. రాధిక వాళ్ళ అమ్మని చూసి అమ్మ అంటూ పరిగెట్టుకుంటూ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక వాళ్ళ అమ్మగారు అయితే, నేను శారీస్ అమ్ముతూ ఉంటాను, మీరు ఇంకా ప్రభావతి గారు మంచి మంచి శారీస్ కడతారని మా రాధిక చెప్తూ ఉంటే విన్నాను, అందుకే నా దగ్గర ఉన్న మంచి కలెక్షన్ అంతా మీకు చూపిద్దామని చెప్పని వచ్చాను. నేను ఇలాగే ఇంటింటికి వెళ్ళి ఎవరైనా మంచి శారీస్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను అని చెప్పేసేసి అనేసరికి ఇక అప్పుడు ప్రభావతి అయితే, సరే చూపించండి అంటుంది. ఇక ఈలోపు రాధిక వాళ్ళ అమ్మ తను తీసుకొచ్చిన శారీస్ని చూపిస్తుంది. అవి చూసినటువంటి ప్రభావతి, ఇది ఎంత అని అడిగితే 45,000 అని చెప్తుంది. 45,000 అంటుంది ప్రభావతి. అవునండి, ప్యూర్ పట్టు కదా, అలాగే ఉంటుంది ఖరీదు అని అనేసరికి ఇక ఈలోపు కామాక్షి, ఎప్పుడూ కొనుక్కోము, ఎప్పుడో ఒకసారి కదా, అందులోనూ ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కట్టడమేగా, ప్రతి నెల ఫీజులు వచ్చినప్పుడు కట్టేసుకుందు కానీ, తీసుకోవదినా, నేను కూడా ఒకటి తీసుకుంటాను అంటుంది. చాలే, మొహమాటానికి పోతే ఇక అంతే సంగతులు, 45,000 అంటే మాటలా అనగానే, ఇప్పుడు మీరు ఒక 10,000 కట్టండి, మిగతాది 1 ఇయర్ లోపు తీర్చేస్తే సరిపోతుంది అంటుంది. అలా అయితే పర్వాలేదు అని చెప్పేసేసి ప్రభావతి అంటుంది. సరే వదిన, నీకు ఇచ్చిన 2 లక్షలు ఉన్నాయి కదా, వాటిలో నుంచి ఒక 10,000 తీసుకురా అంటుంది. అనేసరికి ఇక కామాక్షి సరే అంటూ లోపలికి వెళ్తుంది. వెళ్ళేసరికి ఇక అక్కడేమో లోపల కందిపప్పు డబ్బాలో డబ్బుల కోసం వెతుకుతూ ఉంటుంది కామాక్షి అయితే. అలా వెతుకుతున్నటువంటి కామాక్షి మీనాని చూస్తూ ఉంటుంది. ఏమైంది పిన్ని అంటే, అబ్బే ఏమి లేదు మీనా, అది అది అంటూ ఉంటుంది. ఇక ఈలోపు ప్రభావతి, ఓయ్ కామాక్షి, ఏంటి ఇంకా రాలేదు, త్వరగా రా, ఆవిడికి డబ్బులు ఇస్తే బయలుదేరుతారు అంటూ ఉంటుంది. వస్తున్నాను ఉండోదినా అంటూ, అది మీనా అడగాలంటే ఏదోలా ఉంది అంటుంటే, ఏమైంది పిన్ని చెప్పండి పర్వాలేదు అంటే, ఏం లేదు మీనా, ఈ కాఫీ పెట్టావా అంటుంది. పెడుతున్నాను పిన్ని అంటే, అంటే ఏమైందంటే ఇదిగో ఈ ఈ ఈ డబ్బాలో అంటూ ఉంటుంది. ఏం డబ్బా పిన్ని అది అంటే, ఇదేం డబ్బానో నీకు తెలీదా అని అనగానే, లేదు పిన్ని, నేను అసలు చూడలేదు, కాఫీ పొడి ఇక్కడే ఉంది కదా, అది తీసుకుని కాఫీ పెట్టాను అంటుంది. అయితే నీకు తెలియదులే అంటుంది. ఏంటి పిన్ని ఏమైంది, మొహమాట పడకండి, విషయం ఏంటో చెప్పండి అంటూ ఉంటే, అది కాదు మీనా, ఈ కందిపప్పు డబ్బాలో మీ అత్తయ్యవి ఒక 2 లక్షలు పెట్టుంచాను, ఇప్పుడు ఆ మూత తీసేసరికి డబ్బు కనిపించట్లేదు మీనా అంటుంది. మా అత్తయ్యకి 2 లక్షలు ఎక్కడి పిన్ని అని అంటే, ఇంకెక్కడివి, మీ తమ్ముడి కేసులో లాయర్ దగ్గర 2 లక్షలు తీసుకుంది కదా, ఆ డబ్బే అని అంటుంది. ఏంటి, మా శివ కేసుని వెనక్కి తీసుకోవటానికి అత్తయ్య గారు 2 లక్షలు తీసుకున్నారా అని అంటే, అయ్య బాబోయ్, ఈ విషయం అరవకు మీనా, చంపేస్తుంది నన్ను, అసలు ఇప్పుడు ఆ డబ్బులు ఏమైపోయినాయో నాకు అర్థం కావట్లేదు అంటూ ఉంటే, ఈలోపు ప్రభావతి గుమ్మం దగ్గర నుంచి మొత్తం వింటుంది. దొంగను ఎదురుగా పెట్టుకొని ఏమైపోయినాయో అంటావేంటి అని చెప్పేసేసి అనగానే ఒక్కసారిగా మీనా షాక్ అవుతుంది. వదినా ఏం మాట్లాడుతున్నావు, మీనా వచ్చింది ఇప్పుడే అని అంటే, డబ్బు పోయింది కూడా ఇప్పుడే కదా వదినా అని చెప్పని అంటుంది.
అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు అంటుంది మీనా. ఉన్నదే మాట్లాడుతున్నానే, తప్పేముంది? నీ తమ్ముడు ఆల్రెడీ నా దగ్గర నుంచి ₹1,00,000 కాజేశాడు. ఆ కేసు వెనక్కి తీసుకున్నాను, పోన్లే కదా అని చెప్పి. తీసుకుంది కదా, ఇక ఎన్నిసార్లు ఏం చేసినా ఇప్పుడు ఈ పని చేశామన్నమాట అంటుంది. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య, నాకంత అవసరం లేదు, నేనెందుకు ఆ పని చేస్తాను అని అంటూ ఉంటే, మరి డబ్బేమైపోయిందే? నువ్వే దొంగతనం చేశావు, నీ కుటుంబమే దొంగ కుటుంబం కదా అంటూ ఉంటే కామాక్షి, ఆగొదినా, నేను వేరే ఏదన్నా డబ్బాలో పెట్టానేమో, వెతుకుతానుండు, ఎందుకు నువ్వు కంగారు పడిపోయి అనవసరంగా మీనాని మాటలు వదులుతున్నావు అని అంటూ ఉంటే, మాటలు వదలటం లేదు, ఏ వదలటం లేదు, నువ్వు కామ్గా ఉండొదినా, అసలు విషయం ఇప్పుడు బయటకు వస్తుంది అని అంటూ ఉంటే, ఇక అప్పుడు కామాక్షి అయితే, వదినా నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు, ఈ విషయం గురించి నువ్వు రాద్ధాంతం చేస్తే అని అంటూ ఉండగానే, రాద్ధాంతం లేదు, రాళ్ల గుట్ట లేదు, ఏం చేయాలో అదే చేస్తాను. ఈ కుటుంబం ఏంటో మళ్ళొక్కసారి నిరూపితమైంది. దీని గురించి మా ఆయనకి, ఆ బాలుగాడికి, వీళ్ళందరికీ తెలిసేలా చెయ్యాలి. అసలు దీనికి ఎంత ధైర్యం ఉంటే నా డబ్బు అంటుకుంటుంది అని చెప్పేసేసి అంటూ ఉండగానే, ఇక ఈలోపు మీనా అయితే, నేనైతే ఆ డబ్బు తీయలేదు, నాకు ఆ డబ్బు విషయం తెలీదు, చెప్పండి ఎవరికి చెప్పుకుంటారు అంటుంది. వెంటనే బాలుకి ఫోన్ చేసి, కామాక్షి అత్తోళ్ళ ఇంటికి రారా అని చెప్పనంటూ సత్యానికి కూడా ఫోన్ చేస్తుంది. ఇక అక్కడికి వస్తారు. అందరూ వచ్చిన తర్వాత ఇక రోహిణి, మనోజు, రవి, శృతి అందరూ కూడా అక్కడికి చేరుకుంటారు. ఇక పంచాయతీ వాళ్ళింటి నుంచి వీళ్ళింటికి షిఫ్ట్ అవుతుంది. ఏంటి వదిన ఇదంతా, ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నావు, అసలు నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు అంటూ ఉంటుంది. నేనేమీ మర్చిపోలేదు, నువ్వు నాకేం గుర్తు చేయవసరం లేదు అంటూ ఉంటుంది. మూడిందిలే నీకు అని చెప్పేసేసి అనుకుంటూ ఇక కామాక్షి అయితే సైలెంట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇక అందరూ ఇంటికి వచ్చి, అంటే ఇదే కామాక్షి వాళ్ళ ఇంటికి వచ్చి, ఏంటమ్మా దేనికి రమ్మన్నావు అని చెప్పని అడుగుతూ ఉంటే, దేనికా, ఒక దొంగని బయటకు తీసుకొచ్చాము, మరొక దొంగ గారు బయలుదేరారు అని చెప్పని అంటే, ఏంటి ఎవరిని దొంగ అంటున్నావు అని చెప్పేసేసి అంటాడు. ఇక బాలు అయితే, ఇంకెవరినో అంటే ఎవరెందుకు ఊరుకుంటారు, నీ పెళ్ళాన్నే అని అంటుంది. నా భార్యని దొంగ అంటున్నావా? నా భార్య ఏం దొంగతనం చేసిందని చెప్పి దొంగ అంటున్నావు అనగానే, ₹2,00,000 నావే ఈ వంటగదిలో ఉంటే నీ భార్య దొంగతనం చేసింది అని అంటే, తను దొంగతనం చేయటం నువ్వు చూసావా అంటాడు. అదే ఇప్పుడు కాఫీ పెట్టడానికి వచ్చింది, ఆ కందిపప్పు డబ్బాలోనే కామాక్షి 2,00,000 పెట్టింది అనగానే, ఈ 2,00,000 గొడవేంటత్తా, అసలు విషయం ఏంటో నాకు చెప్పు అంటాడు బాలు. అది కాదురా బాలు, మీ అమ్మ 2,00,000 దాచిపెట్టమని చెప్పి ఇచ్చింది, అవి ఈ కందిపప్పు డబ్బాలో పెట్టాను. ఇప్పుడే మీనా పూలు తీసుకొని వచ్చినప్పుడు కాఫీ పెట్టాలి అని చెప్పని అంటూ ఉంటే, నేను పెట్టిస్తానులే పిన్ని అని చెప్పి మంచితనానికి ఈ గదిలోకి వచ్చి కాఫీ పెడుతోంది. తీరా చూస్తే ఇదిగో ఏం జరిగిందో చూసావుగా, ఆఖరికి మీనానే దొంగను చేసి మాట్లాడుతున్నారు అని అనేసరికి, ఆవిడ ఏ రోజు మీనాని మంచిగా మాట్లాడిందిలే పిన్ని అని అంటూ, ఏంటి మీనా అంటే, నాకు ఆ కందిపప్పు డబ్బా సంగతే తెలియదండి, నాకు కాఫీ పొడి బయటే ఉంటే నేను అక్కడి నుంచి తీసుకొని కాఫీ పెట్టేశాను, ఈలోపు పిన్నిగారు వస్తే పిన్నిగారికి కూడా అదే చెప్పాను అంటూ ఉంటే, మరి ఇంకేముంది అందులో అనుకోవడానికి అంటాడు బాలు. అది చెప్తే నమ్మేసేసి ఊరుకోవాలా, అదే దొంగతనం చేసింది, ఖచ్చితంగా అదే దొంగతనం చేసింది అని చెప్పని అంటూ ఉంటుంది ఇక ప్రభావతి. ఆ మాటలతోటి ఒక్కసారిగా బాలుకి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే కామాక్షితోటి, అసలు ఆ 2,00,000 మా అమ్మకి ఎక్కడివి అని అనేసరికి షాక్ అయిపోతుంది ప్రభావతి. ఈ విషయం నేను మర్చిపోయానే, ఇప్పుడు ఈ విషయం బయటకు వస్తే ఇంకేమన్నా ఉందా అని చెప్పని అనుకుంటూ ఉంటే, కామాక్షి అది ఆ 2,00,000 అంటూ ఉంటే, ఆ 2,00,000 ఎక్కడివంటే నేను కామాక్షి దగ్గర చీటీలు వేశానులే, ఆ డబ్బు తాలూకు అని చెప్పని అంటుంది. చీటీలా? ఈ మధ్యకాలంలో 2,00,000 చీటీలు నేనేం వేయలేదు వదినా అని చెప్పని అంటుంది. అబ్బా కామాక్షి, ఆ డబ్బు నాకెక్కడిది, చీటీల నుంచే వచ్చింది కదా అంటూ ఉంటే, చీటీల నుంచే వచ్చిందిలే అని చెప్పని అంటూ ఉండగా ఇదంతా కూడా స్టూడెంట్స్ చూస్తూ ఉంటారు. ఇక చూస్తూ ఉండగా ఆ చీటీలు నానా ఇదిలో పడి నేను రూపాయి పోగేసి చీటీలు వేసుకుంటే ఆ డబ్బు కాస్త ఇదిగో ఈవిడ గారు తీసేసుకుంది. తీవే నీ చీర చెంగుతి, ఇక్కడే ఉన్నావు కదా, ఇంకా ఇక్కడి నుంచి ఎక్కడైనా దాచేసావా, పిల్లలకి ఎవరికైనా ఇచ్చావా, కిటికీలోంచి బయట పాడేశావా అంటూ అన్నీ వెతుకుతూ ఉంటుంది ప్రభావతి. ఈలోపు రాధిక ఇంకా ప్రేమ్ కుమార్ వస్తారు. టీచర్ అనగానే, ఏంటి మధ్యలో మీ గొడవ అని అంటే, టీచర్ ఆ కందిపప్పు డబ్బాలో డబ్బులు అంటూ ఉంటే,
కందిపప్పు డబ్బాలో డబ్బులు అని అంటే అవి తీసింది ఈ అక్క కాదు టీచర్ అని అనగానే రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈ అక్క కాదా, మరి ఎవరు తీశారు అని చెప్పి కామాక్షి అంటుంది. అదే టీచర్, నిన్న ఇదిగోండి ఈ అక్కతో పాటు ఇంకొక అక్క వచ్చింది కదా, ఆ అక్క వంటగదిలోకి వెళ్ళి ఆ డబ్బులు తీసింది. మేమిద్దరము ఇక్కడ మా టీచర్ డ్యాన్స్ చేస్తుంటే అందరూ చూస్తూ ఉన్నారు కదా, మేమిద్దరం మాత్రం రాధిక తన కాలు నొప్పిగా ఉందంటే కాసేపు అక్కడ కూర్చుందుగానని చెప్పి అటువైపుకి తీసుకెళ్లాను. అలా వెళ్తున్నప్పుడు చూస్తే వంటగదిలో ఆ అక్క కందిపప్పు డబ్బాలో నుంచి డబ్బులు తీస్తోంది. అది మేము చూసాం టీచర్ అని అంటాడు ప్రేమ్ కుమార్. జేంట్రా నువ్వు మాట్లాడేది అంటే ఇక అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. రోహిణి షాక్ అయిపోతుంది. జేంట్రా నువ్వు మాట్లాడేది, నా ఫ్రెండ్ మీద అబాండాలు వేస్తున్నావేంటి అంటే, అక్క నువ్వు ఆ అక్క సైగ చేసుకోవటం కూడా మేము చూసాం. మీరిద్దరూ కలిసి టీచర్ని డాన్స్లో ముంచేసి ఇదిగో కామాక్షి మేడంని కూడా ఇక్కడికి తీసుకొచ్చి నుంచోపెట్టి అక్కడ ఆ దొంగతనం చేశారు. మేము చూసాం, కానీ దాని గురించి మాకెందుకులే అనుకున్నాం. కానీ ఇప్పుడు ఈ దొంగతనాన్ని ఎంతో మంచిదైన మీనా అక్క మీద వేస్తున్నారు, అది తప్పు కదా అని చెప్పి ప్రేమ్ కుమార్ రాధిక ఇద్దరు అంటారు. ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది. ఇక మీనా అసలు ఈ 2 లక్షలు ఎక్కడివో ఇప్పుడు తేలాల్సిందే మామయ్య గారు అని అంటూ ఉంటే కామాక్షి ఎందుకే మీనా అంటే, అనవసరంగా నా మీద అబాండాలు వేసింది, వేయటమే కాకుండా ఆ డబ్బు ఏదో కష్టపడి సంపాదించిన డబ్బులాగా మాట్లాడుతుంది కదా, అందుకే ఈవిడగారి బండారం బయట పడాలి పిన్ని అంటే, సరే కానీ ఛాన్స్ వచ్చిందిగా ఎందుకు వదులుకుంటావు అని చెప్పని అంటూ ఇక కామాక్షి సైలెంట్ అవుతుంది. ఎక్కడివేంటి, నేను చీటీ వేశాను కదా, చెప్పు కామాక్షి అంటూ ఉంటే వేసిందనుకుంటా చీటీ, నాకు గుర్తులేదు సరిగ్గా అంటూ ఉండేసరికి అప్పుడు మళ్ళీ ప్రేమ్ కుమార్ అందుకుంటాడు. ఈ డబ్బులు ఎక్కడివో మాకు తెలుసు టీచర్, మాకు తెలుసు అక్క అని అంటే, మీకు తెలుసా, ఎలా తెలుసు అంటుంది మీనా. ఎలా అంటే ఈ డబ్బుల్ని మొన్న ఒక లాయర్ గారు వచ్చి మా భరతనాట్యం టీచర్కి ఇచ్చారు అనగానే షాక్ అయిపోతాడు బాలు. అయితే ఏంటి లాయర్ గారు వచ్చారా, మా అమ్మకి డబ్బిచ్చారా అనగానే అవునన్నా, మీ అమ్మగారికే శివ కేస్ అని చెప్పి ఏదో మాట్లాడారు, వెనక్కి తీసుకోవడానికి అని చెప్పేసేసి ఈవిడ 50,000 దగ్గర నుంచి మాట్లాడుతూ ఉంటే 2 లక్షల దగ్గర క్లోజ్ చేశారు అనగానే ఒక్కసారిగా సత్యానికి విషయం అర్థమైపోతుంది. ఏంటి, లాయర్ దగ్గర 2 లక్షలు తీసుకుని కేసు వెనక్కి తీసుకొని ఏదో పెద్ద దేశోద్ధారకురాల్లాగా ఫోజు కొడతావా, నువ్వుగాక శివని కాపాడినట్టుగా ఫోజులు కొడతావా అని చెప్పేసేసి సత్యం అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది. అది కాదండి, అసలు ఏం జరిగిందంటే అంటూ ఉంటుంది. ఇక ఏమ్మా కామాక్షి, ఈ డబ్బు లాయర్ ఇచ్చిందేనా అంటే, అంటే అన్నయ్య లాయర్ ఇచ్చిందే అన్నయ్య అని చెప్పని అంటుంది. ఇక ఒక్కసారిగా సత్యమైతే ఎంత పెద్ద మోసం, ఎంత పెద్ద ద్రోహం, దొంగ దొంగ అని చెప్పి దొంగే అరుస్తుంటే అసలు దొంగ ఎక్కడ దొరుకుతాడు అని అంటాడు సత్యం. కామాక్షి వెంటనే నన్ను క్షమించొదినా, ఇక తప్పలేదు, పిల్లలు బయట పెట్టేసేసరికి ఇక నేను కూడా బయట పెట్టాల్సి వచ్చింది అని చెప్పని అంటూ ఉంటే, మొత్తానికి అందరూ కలిసి ఇరికించారు కదా అంటూ ఉంటుంది. పాపం మీనాని దొంగని చేయాలనుకున్నావు, ఆఖరికి నీ పెద్ద కోడలే దొంగని అర్థమైంది అంటూ ఉంటే, ఏయ్ రోహిణి చెప్పవే, ఆ డబ్బు ఎవరు తీశారు, ఎందుకు తీశారు అంటూ ఉంటే, ఆ అక్కతో పాటు వచ్చిన అక్కే తీసింది అని చెప్పని అంటారు. పిల్లవే విద్యని అని చెప్పంటే విద్యకి ఫోన్ చేస్తారు. ఇక విద్య వెంటనే వస్తుంది. ఏంటంటీ అని అంటే, కందిపప్పు డబ్బాలో ఉన్న డబ్బులు ఎందుకు తీశావు అని అంటుంది. నేను తీయడం ఏంటంటీ అంటూ ఉంటే, ఆ పిల్లలు ప్రత్యక్షంగా చూశారట నువ్వు తీయటం, చెప్పు నిజం చెప్పు, నువ్వు రోహిణి కలిసి ప్లాన్ చేసుకునే వచ్చారా అంటూ ఇక ప్రభావతి అంటూ ఉంటే, కామాక్షి వెంటనే అవునుదినా, ప్లాన్ చేసుకునే వచ్చారు, లేకపోతే నా దగ్గర 2 లక్షలు ఉన్నాయని చెప్పి రోహిణికి ఎలా తెలుసు, ముందు రోజు వచ్చి నీ గురించి ఆరా తీసింది, అప్పుడు నేను మసాజ్ చేయించుకున్నాను కదా, నన్ను కూర్చోపెట్టి మసాజ్ చేస్తూ వెసల విషయం రాబట్టి ఆ 2 లక్షలు నా దగ్గర ఉన్నాయని తెలుసుకుని తర్వాత రోజు విద్యతో వచ్చింది, పాటల పోటీ అంటూ డ్యాన్స్ పోటీ అంటూ మొత్తానికి మమ్మల్ని మభ్యపెట్టి ఆ 2 లక్షలు కాజేసింది అని చెప్పి కామాక్షి అనేసరికి ఇక ఒక్కసారిగా ప్రభావతికి కోపం వచ్చి విద్య చెంప రోహిణి చెంప పగలగొడుతుంది. ఆ డబ్బెక్కడ అనగానే, అది అది అత్తయ్య అంటూ ఏదో చెప్పబోతుంటే, నోరు ముయ్ అని చెప్పేసేసి ఇక రోహిణి చంపలు కొడుతుంది ప్రభావతి. ఇలా మొత్తం మీద
రోహిణి ఫ్రెండ్ విద్య చేసిన దొంగతనం బయటపడుతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.